వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026 జీఎస్ పేపర్ 1లో ఇండియన్ హిస్టరీలో 20 ఎంసీక్యూస్ అడిగారు. ఇందులో ఎక్కువగా ఏన్షియంట్ అండ్ మెడివల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. జీఎస్ పేపర్ 1 గమనిస్తే మోడరేట్ టు టఫ్ అడిగారు. కాబట్టి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్, ఈ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2 to 3 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఇండియన్ హిస్టరీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అప్కమింగ్ ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే బెనిఫిట్. అండ్ ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్లో ఒక ఆప్షన్ రైట్ అయితే మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది డిస్కస్ చేస్తాము. మరి ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఈ వీడియోని ఎక్కువ మంది చేరడానికి మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 1. ప్లీస్టోసీన్ కాలంలో యమునా, సట్లెజ్ నదుల గమనం ఇండస్ లేదా గంగా నదుల వైపు మారడానికి ఆధారం ఏమిటి? ఆప్షన్ 1 ఋగ్వేదంలోని నదీ సూక్తం. ఆప్షన్ 2 రాబర్ట్ బ్రూస్ ఫుట్ అన్వేషణలు. ఆప్షన్ 3 ఇండస్ గంగా నదులలో ఒకే జాతి డాల్ఫిన్లుందటం. నాకిక్కడ ఒక డౌట్ వస్తుంది. రాబర్ట్ బ్రూస్ ఫుట్ పెద్ద జియాలజిస్ట్ కదా, అతనే సరైన ఆప్షన్ కావచ్చు కదా? మీరలా అనుకోవడం సహజమే, కానీ ఇక్కడ సరైన ఆప్షన్ 3 అండి. రాబర్ట్ బ్రూస్ ఫుట్ ప్రీహిస్టరీ పితామహుడు అయినప్పటికీ నదుల గమనానికి అసలు సాక్ష్యం ఆయన అన్వేషణలు కాదు, డాల్ఫిన్లు. డాల్ఫిన్లా? అంటే ఎలా? ఏంటంటే మంచినీటి డాల్ఫిన్లు సముద్రపు ఉప్పునీటిని దాటలేవు. కాబట్టి గంగా, సింధు నదుల్లో ఒకే జాతి డాల్ఫిన్లున్నాయంటే ఆ నదులు వందల వేల ఏళ్ల క్రితం, అంటే ఆ ప్లీస్టోసీన్ కాలంలో కలిసి ఉండేవని అర్థం. ఓ వావ్, మంచి లాజిక్ కదా ఇది. మంచినీటి డాల్ఫిన్లు సముద్రం దాటలేవు కాబట్టి నదులు కలిసే ఉండాలి అని సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు క్వశ్చన్ 2 చూద్దాం. బౌద్ధ కళలో, బౌద్ధ ఐకానోగ్రఫీలో ఖాళీ ఆసనం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 బుద్ధుని ధ్యానం. ఆప్షన్ 2 మొదటి ప్రసంగం. ఆప్షన్ 3 మహాపరినిబ్బాణ. ఆప్షన్ 4 మహాభినిష్క్రమణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, అంటే బుద్ధుని ధ్యానం. ప్రారంభ బౌద్ధ కళలో చూస్తే బుద్ధుడిని భౌతికంగా మానవ రూపంలో చూపించేవారు కాదు. అంటే కేవలం సింబల్స్ వాడేవారా? అవునండి. అక్కడ ఖాళీ ఆసనం ఉందంటే ఆయన అక్కడ ధ్యానంలో కూర్చున్నారని అర్థం. మిగతా వాటికి వేరే సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మొదటి ప్రసంగానికి ధర్మచక్రం వాడతారు. రైట్. మహాపరినిబ్బాణాకి పడుకున్న బుద్ధుణ్ణి చూపిస్తారు కదా? కరెక్ట్. అలాగే ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి అంటే మహాభినిష్క్రమణకి గుర్రాన్ని వాడతారు. సూపర్బ్. ఇప్పుడు క్వశ్చన్ 3. ప్రాచీన, ఆధునిక నదుల పేర్లకు సంబంధించిన జతలను చూద్దాం. కింది వాటిలో ఏది సరిగ్గా జత చేయబడింది? ఆప్షన్ 1 వితస్త, చినాబ్. ఆప్షన్ 2 అసిక్ని, ఝీలం. ఆప్షన్ 3 పరుష్ని, రావి. ఆప్షన్ 4 యవ్యవతి, బ్యాస్. దీంట్లో సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. పరుష్వి అంటే రావి నది. ఇది చరిత్రలో చాలా ఫేమస్ నది. అవును. 10 మంది రాజుల యుద్ధం ఇక్కడే జరిగింది కదా? అవునవును. మిగతావెందుకు తప్పంటే వితస్త అంటే జేలం, అసిక్ని అంటే చీనాబ్, ఇక బియాస్ ప్రాచీన పేరు విపాష. దీన్ని గుర్తుంచుకోవడానికి చిన్న మెమరీ ట్రిక్ చెప్తాను. ఇంగ్లీష్లో పరుష్నీలో రష్ అని వస్తుంది కదా, పరుష్ని రష్, రావి రషస్, అలా లింక్ చేసుకోవాలి. భలే ఉంది ఈ ట్రిక్. పరుష్ని, రావి, రషస్ చాలా ఈజీగా గుర్తుంటుంది. అవును, ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ 4. అమరావతి స్తూపం గురించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 దిగువ కృష్ణా లోయలో ఉంది. స్టేట్మెంట్ 2 పరిమాణంలో సాంచీ తర్వాత రెండవది. స్టేట్మెంట్ 3 దక్షిణ భారతదేశం, శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలపై ప్రభావం చూపింది. చాట్లో ఆన్సర్స్ గెస్ చేయండి ఆస్పిరెంట్స్. ఇది చాలా మంది తప్పు చేసే క్వశ్చన్ అండి. సరైన ఆన్సర్ 1 మరియు 3. అంటే సాంచీ తర్వాత రెండవది అనేది తప్పంటారా? అవును, ఎందుకంటే సాంచీ స్తూపం కన్నా అమరావతి స్తూపమే పెద్దది. సుమారు 50 మీటర్ల వ్యాసం ఉంటుంది. సాంచీ పాపులర్ కదా అని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ వేసిన ట్రాప్ ఇది.
ఓహో, నేను కూడా సాంచీనే పెద్దదనుకున్నాను. అండ్ ఆప్షన్ 3 కరెక్టే. వాణిజ్య మార్గాల ద్వారా అమరావతి శిల్పకళ లంక, ఆగ్నేయాసియాలకు బాగా విస్తరించింది కదా. ఖచ్చితంగా. డియర్ ఆస్పిరెంట్స్, నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన PYQs ఉన్నాయి. అవును, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. అలాగే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మరింత మంది ఆస్పిరెంట్స్కు చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రైట్. క్వశ్చన్ 5 చూద్దాం. ఇది ప్రాచీన తమిళకం రాజుల గురించి. తప్పుగా జతచేయబడినది ఏది? ఆప్షన్ 1 షింగుట్టువన్ చేర, ఆప్షన్ 2 ఉదియంజేరల్ చోళ, ఆప్షన్ 3 నెడుంజల్యన్ పాండ్య. దీంట్లో ఆన్సర్ వాళ్ళ పేర్లోనే ఉందండి. తప్పుగా ఉన్న ఆప్షన్ 2 ఉదియంజేరల్ చోళ అనేది తప్పు. పేర్లో ఉందా? ఎలా? ఉదియంజేరల్లో లాస్ట్లో జేరల్ అనుంది, గమనించారా? ఆ జేరల్ అంటే చేర అని అర్థం. కాబట్టి అతను చేరరాజు, చోళరాజు కాదు. అబ్బా, ఎంత సింపుల్ లాజిక్! ఉద్యంజేరలంటే చేరరాజన్మాట. ఇక షెంగుట్టువన్ చేరరాజు, నెడుంజల్యన్ పాండ్యరాజు అనేది కరెక్టే కదా? అవును, వాళ్ళు కరెక్టే. షెంగుట్టువన్నే కన్నగి పూజ మొదలుపెట్టాడు. అవును. ఇప్పుడు క్వశ్చన్ 6. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించడానికి కారణాలేమిటి? 1 గాంధీ విశ్వాసం పొందలేకపోవడం, 2 వామపక్షాలు అంటే లెఫ్ట్ పార్టీలు ఐక్యంగా లేకపోవడం, 3 కమ్యూనిస్టులు బోస్కు మద్దతు ఇవ్వకపోవడం, 4 MN రాయ్ లాంటివారు కాంగ్రెస్ ఐక్యత కోరుకోవడం. ఒక డౌట్, వామపక్షాలన్నీ బోస్కి సపోర్ట్ చేసి ఉండాలి కదా. అదే ఇక్కడ ట్విస్ట్. ఆన్సర్ 1, 2, 4. కమ్యూనిస్టులు అనేది ఇందులో సరైన కారణం కాదు. ఎందుకాదు? ఎందుకంటే కమ్యూనిస్టుల స్టాండ్ అప్పట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉండేది. వాళ్ల వల్లే ఈ బ్లాక్ పుట్టింది అని చెప్పలేము. కానీ గాంధీకి బోస్ పద్ధతులు ఇష్టం లేదు, అది వాస్తవం. అవును, అది అందరికీ తెలిసిందే. అలాగే లెఫ్ట్ పార్టీలు విడిపోయున్నాయి. ఇక MN రాయ్, జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్ళు బోస్ కన్నా కాంగ్రెస్ ఐక్యతకే ప్రాధాన్యమిచ్చారు. అందుకే 1, 2, 4 కరెక్ట్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ 7. 1856లో అవధ్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ విధానంపై సరైనవి ఏవి? 1 తాలూక్దార్ల భూములు లాక్కున్నారు, కాని ఆయుధాలు, కోటలు ఉంచుకొనిచ్చారు. 2 సమ్మరీ సెటిల్మెంట్ తాలూక్దార్లను బయటివారిగా పరిగణించింది. 3 బ్రిటిష్ వారు రైతుల నుండి నేరుగా పన్ను వసూలు చేయాలనుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు రైతుల శ్రేయస్సు కోరుకున్నారా ఏంటి? ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. అసలు బ్రిటిష్ వాళ్ళు మనమేలు ఎందుకు కోరుకుంటారు? సరైన ఆన్సర్ 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ 1 తప్పు. అంటే ఆయుధాలు ఉంచుకోనివ్వలేదా? లేదు, బ్రిటిష్ వారు వాళ్ల భూములతో పాటు వాళ్ల సైనిక శక్తిని, అంటే కోటలు, ఆయుధాలు అన్నిటినీ నాశనం చేశారు. అందుకే కదా వీరంతా 1857 సిపాయిల తిరుగుబాటులో అంత ఉగ్రంగా పాల్గొన్నారు. నిజమే కదా. మరి వాళ్ళు డైరెక్ట్గా రైతుల దగ్గర ఎందుకు పన్ను వసూలు చేశారు? వాళ్లకి లాభం మొత్తం తమకే రావాలి. మధ్యలో తాలూక్దార్లకి వాటా ఇవ్వడం ఇష్టం లేక ఆ సమ్మరీ సెటిల్మెంట్ తెచ్చారు. రైతుల కోసం కాదు. అంతే, కానీ రైతుల మీద ప్రేమతో కాదు. క్లియర్. క్వశ్చన్ 8. 1919 మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు మతపరమైన రాజకీయ కూటములకు పునాది వేశాయి. ఈ వాక్యానికి మద్దతు ఇచ్చేవి ఏవి? 1 ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణ, 2 జాతీయవాదాన్ని అడ్డుకోవడం, 3 అణగారిన వర్గాలు ప్రత్యేక నియోజకవర్గాల చుట్టూ చేరడం. దీనికి సరైన సమాధానం 1 మరియు 2 మాత్రమే. 3 ఎందుకు తప్పు? అణగారిన వర్గాలకు కూడా రిజర్వేషన్లు అడిగారు కదా అప్పట్లో. అడిగారు, కానీ ఇక్కడ కాలక్రమం అంటే క్రోనాలజీ కీలకం. అణగారిన వర్గాలకు అంటే డిప్రెస్డ్ క్లాసెస్కి ప్రత్యేక ఓటింగ్ సమస్య 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో వచ్చింది, 1919లో కాదు. ఓహో, అలా ట్రాప్ చేశారన్నమాట. అవును. 1919 చట్టం సిక్కులకు, క్రిస్టియన్లకు ప్రత్యేక ఓటింగ్ కల్పించి జాతీయవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. డివైడ్ అండ్ రూల్ అన్నమాట. భలే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. యోస్. సరే, క్వశ్చన్ 9. కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ హిందుస్థానీ గాయకుడు పండిట్ మల్లికార్జున్ మన్సూర్ ఏ ఘరానాకు చెందినవారు? ఆప్షన్ 1 ఆగ్రా ఘరానా, ఆప్షన్ 2 గ్వాలియా, ఆప్షన్ 3 పాటియాలా, ఆప్షన్ 4 జైపూర్ అత్రౌలి.
సరైన ఆన్సర్ 4 అండి. జైపూర్ అత్రౌలీ ఘరానా. ఈ ఘరానా ప్రత్యేకత ఏంటి? ఈ ఘరానా వాళ్ళు చాలా అరుదైన మరియు సంక్లిష్టమైన రాగాలను పాడటానికి ప్రసిద్ధి చెందారు. మిగతావి చూస్తే ఆగ్రా అనేది లయకు ఫేమస్, గ్వాలియర్ పాత పద్ధతికి, ఇక పాటియాలా వేగవంతమైన గానానికి. వండర్ఫుల్! డియర్ ఆస్పిరెంట్స్, నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి చాట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన పీవైక్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరింత మందికి చేరేలా హైప్ బటన్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ 10. క్షేత్ర పత్ని అంటే పొలానికి యజమానురాలు అనే పదం ఎక్కడ ఉద్భవించింది? ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 అథర్వవేదం, ఆప్షన్ 3 అష్టాధ్యాయి, ఆప్షన్ 4 అర్థశాస్త్రం. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఋగ్వేదం అండి. అంటే అంత ప్రాచీన కాలంలోనే వ్యవసాయానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేవారా? అవును. ప్రాచీన వేదకాలంలో వాళ్ళు వ్యవసాయ భూమిని ఒక పవిత్రమైన దేవతగా భావించారు. క్షేత్ర అంటే పొలం, పత్ని అంటే యజమానురాలు అనర్థం. వ్యవసాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అత్యంత పురాతన ఆధారం ఇదే. గ్రేట్. ఇప్పుడు క్వశ్చన్ 11. మళ్ళీ మ్యూజిక్ వెళ్దాం. హిందుస్థానీ సంగీతంలోని బిలావల్ రాగానికి సమానమైన కర్ణాటక రాగం ఏది? ఆప్షన్ 1 నటభైరవి, ఆప్షన్ 2 కామవర్ధిని, ఆప్షన్ 3 హనుమతోడి, ఆప్షన్ 4 ధీరశంకరాభరణం. దీనికి ఆన్సర్ 4 అండి, ధీరశంకరాభరణం. ఈ రెండు రాగాలకున్న కామన్ పాయింట్ ఏంటి? ఏంటంటే బిలావల్ రాగంలో అన్ని స్వరాలు శుద్ధ స్వరాలు ఉంటాయి, అంటే న్యాచురల్ నోట్స్. దీన్నే పాశ్చాత్య సంగీతంలో మేజర్ స్కేల్ అంటారు. సరిగ్గా ఇదే స్కేల్ను మన కర్ణాటక సంగీతంలో ధీరశంకరాభరణం అని అంటారు. మరి నటభైరవి? నటభైరవి అనేది మైనర్ స్కేల్ లాంటిది. సో బిలావల్ అంటే శంకరాభరణం. క్లియర్. క్వశ్చన్ 12 చూద్దాం. 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ రూపాయి మరియు స్టెర్లింగ్ మారకపు విలువను ఎందుకు ఫిక్స్ చేసింది? ఆప్షన్ 1 ఇండియా నుంచి రెమిటెన్సులు సులభంగా వెళ్లటానికి, ఆప్షన్ 2 భారతీయ దిగుమతిదారులకు మద్దతుగా, ఆప్షన్ 3 పత్తి ఎగుమతులు పెంచటానికి, ఆప్షన్ 4 రూపాయి విలువ పడిపోకుండా చూడటానికి. ఇక్కడ ఒక లాజిక్. రూపాయి విలువ పెంచితే మన దిగుమతులకు లాభం గదా, మరి అదెందుకు తప్పు? అదే పెద్ద ఇల్యూజన్. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1. మన దిగుమతిదారులకు లాభం జరగడం అనేది కేవలం ఒక సైడ్ ఎఫెక్ట్ మాత్రమే. మరి వాళ్ల మెయిన్ గోల్ ఏంటి? ఉచితంగా పంపడానికి, అంటే వాళ్ళ సామ్రాజ్య ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే ఆ ఎక్స్చేంజ్ రేట్ ఫిక్స్ చేశారు. వాళ్ళకి లాభముంటేనే ఏదైనా చేస్తారన్నమాట. క్వశ్చన్ 13. కహాపన, నిఖ్ఖా లాంటి నాణేల ప్రస్తావన పాలీ గ్రంథాల్లో ఉంది. 2 ఇవి పురావస్తు తవ్వకాల్లో దొరికిన పంచ్ మార్క్ నాణాలతో సరిపోలుతున్నాయి. ఈ 2 వాక్యాలు దేనిని సూచిస్తాయి? 1 పట్టణీకరణ ఆవిర్భావం, 2 ద్రవ్య ఆర్థిక వ్యవస్థ వైపు మార్పు. ఈ 2 వాక్యాలు సరైనవే అండి. అంటే 1 మరియు 2. అంటే డబ్బు చలామణిలోకి వచ్చిందనే కదా అర్థం? అవును. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడిపోయి మనీ ఎకానమీ మొదలైంది. ఎప్పుడైతే డబ్బుతో వ్యాపారం పెరిగిందో ఆటోమేటిక్గా నగరాలు డెవలప్ అవుతాయి కదా. కరెక్ట్. ఆర్బనైజేషన్ వస్తుంది. అందుకే ఈ నాణేలు పట్టణీకరణను మరియు ద్రవ్య ఆర్థిక వ్యవస్థను సూచిస్తాయి. వెరీ గుడ్ పాయింట్. క్వశ్చన్ 14. ఆర్కిటెక్చర్ గురించి కింది వాటిలో నాగర శైలి అంటే ఉత్తర భారత శిఖరమున్న దేవాలయాలు ఏవి? 1 బాదామిలోని మాలగితి శివాలయ, 2 ఐహోల్లోని హుచుమల్లిగుడి, 3 దేవగఢ్లోని దశావతార టెంపుల్, 4 పట్టడకల్లోని విరూపాక్ష టెంపుల్. దీంట్లో సరైన ఆప్షన్ 2 మరియు 3. అంటే సౌత్లో ఉన్న ఐహోల్లో కూడా నాగరశైలి ఉందా? అవునండి, అదే విశేషం. ఐహోల్లోని హుచుమల్లిగుడిలో నాగరశైలి శిఖరం కనిపిస్తోంది. అలాగే గుప్తుల కాలం నాటి దేవగఢ్ దశావతార గుడి కూడా నాగరశైలే. మరి బాదామి పట్టడకల్ సంగతేంటి? బాదామి గుడి కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది. ఇక పట్టడకల్ విరూపాక్ష గుడి చూస్తే అది పూర్తిగా ద్రావిడ శైలిలో ఉంటుంది, ఒక పిరమిడ్ ఆకారంలో అన్నమాట. రైట్. డియర్ ఆస్పిరెంట్స్, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఇందులో అత్యంత ముఖ్యమైన పీవైక్యూస్ ఉన్నాయి. అవును. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయండి. హైప్ బటన్ క్లిక్ చేసి ఎక్కువ మందికి చేర్చండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి?
క్వశ్చన్ 15. జైన మతంలో గుర్తించబడిన 4 జన్మస్థితుల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 దేవ, ఆప్షన్ 2 యక్ష, ఆప్షన్ 3 మనుష్య, ఆప్షన్ 4 తిర్యంచ్. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, యక్ష. యక్షులు దేవుళ్ళు కారా? జైన మతంలో దేవుళ్ళు అంటే దేవ, మనుషులు, జంతువులు లేదా మొక్కలు అంటే తిర్యంచ మరియు నరకవాసులు మాత్రమే ప్రధాన 4 గతులు. అంటే యక్షులు ఈ జన్మచక్రంలోకి రారా? రారు. యక్షులు కేవలం రక్షక దేవతలు మాత్రమే. వాళ్ళు ఈ 4 ప్రధాన జన్మచక్రాలలో భాగం కారు. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. క్వశ్చన్ 16. మధ్యప్రదేశ్లోని బాగ్ గుహలలో హల్లిసలాస్య పెయింటింగ్ దేనిని వర్ణిస్తుంది? ఆప్షన్ 1 సంతోషకరమైన జానపద నృత్యం, ఆప్షన్ 2 ధ్యానంలో బుద్ధుడు, ఆప్షన్ 3 శివపార్వతులు, ఆప్షన్ 4 సముద్రమథనం. బాగ్ గుహలు అంటే బౌద్ధ గుహలే కదా? అవును, అవి బౌద్ధ గుహలే. కాని ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1. హల్లిసలాస్య అంటే సంతోషకరమైన జానపద నృత్యం అని అర్థం. అంటే మతపరమైన ప్రదేశంలో ఒక డాన్స్ పెయింటింగ్ వేశారన్నమాట. ఖచ్చితంగా. ఈ పెయింటింగ్ మతపరమైనది కాకుండా ప్రజల సామాజిక సాంస్కృతిక వేడుకను చూపుతుంది. చాలా అరుదైన వర్ణన ఇది. వండర్ఫుల్. క్వశ్చన్ 17. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ వ్యవస్థకు సంబంధించి సరైనవి ఏవి? 1 గుజరాత్లోని మంకాని ప్లేట్స్లో మొదటిసారి కనిపించింది. 2 9వ శతాబ్దానికి ఇండియా అంతటా విస్తరించింది. 3 7వ శతాబ్దం నాటికే ఆగ్నేయ ఆసియాలోని సంస్కృత శాసనాల్లో కనిపించింది. దీనికి ఆన్సర్ 1, 2, 3 3 వాక్యాలు సరైనవే. అంటే 50, 500లో 5 స్థానాన్ని బట్టి విలువ మారడమే కదా ఇది? అవునండి. గణిత శాస్త్రానికి భారతదేశమిచ్చిన గొప్ప వరమిది. కేవలం ఇండియాకే కాదు, వ్యాపారం మరియు సంస్కృతి ద్వారా ఇది చాలా త్వరగా ఆగ్నేయాసియా దేశాలకు కూడా వ్యాపించింది. ఇది ఒక మేధోపరమైన విప్లవమనొచ్చు. మన ఇండియన్స్ మ్యాథ్స్లో ఎప్పటినుంచో తోపులనమాట. క్వశ్చన్ 18. హరప్పా నగరాల పురావస్తు ఆధారాలు చూద్దాం. 1 ఇళ్లలో స్పిండిల్ వాల్స్ అంటే నూలు వడికేవి ఉన్నాయి కానీ చరకాలు లేవు. 2 ఖచ్చితమైన కొలమానాలు దొరికాయి. 3 సొంత బావులు, స్నానపు గదులు ఉన్న విశాలమైన ఇళ్లు ఉన్నాయి. వీటి ఆధారంగా ఏం చెప్పవచ్చు? రోమన్ 1 దారం వడకడం ఇళ్లలో శ్రమతో కూడిన పని. రోమన్ 2 వారికి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. రోమన్ 3 ఉమ్మడి ఆస్తి వ్యవస్థ ఉంది. ఇక్కడ సరైన సమాధానం రోమన్ 1 మరియు 2 మాత్రమే. మూడోదెందుకు తప్పు? ఉమ్మడి ఆస్తి కాదా? కాదండి. ఎవరికి వారికి సొంత బావులు, ఇళ్ళు ఉన్నాయంటే అది పక్కాగా ప్రైవేట్ ఆస్తిని సూచిస్తుంది తప్ప కమ్యూనిటీ లేదా ఉమ్మడి ఆస్తిని కాదు. అవును, ప్రతి ఇంటా ఒక బావు ఉంటే అది పక్కా ప్రైవేట్ ప్రాపర్టీనే. ఎగ్జాక్ట్లీ. ఇక చెరక లేదు కాబట్టి దారం చేత్తో వడకడం కష్టమైన పనే. అలాగే ఖచ్చితమైన తూనికలు వాళ్ళ సైంటిఫిక్ బ్రెయిన్కు నిదర్శనం. రైట్. డియర్ ఆస్పిరెంట్స్, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయండి. హైప్ బటన్ క్లిక్ చేసి ఎక్కువ మందికి చేర్చండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా. క్వశ్చన్ 19. ఏకా ఉద్యమం మరియు బార్డోలీ సత్యాగ్రహం ఈ రెండింటి గురించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ 3 డైరెక్ట్గా చదువుతున్నాను. బార్డోలీ అనేది శిస్తు పెంపునకు వ్యతిరేకం. ఏకా అనేది అద్దెలో లేదా కౌలు పెంపునకు వ్యతిరేకం. ఈ ఆప్షన్ కరెక్టేనా? అసలు రెండూ రైతుల ఉద్యమాలే కదా, తేడా ఏంటి? కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 3నే. తేడా ఏంటంటే వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు అనేది. గుజరాత్లో జరిగిన బార్డోలీ సత్యాగ్రహం అనేది డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్లు పెంచిన ల్యాండ్ రెవెన్యూ అంటే శిస్తుకు వ్యతిరేకంగా జరిగింది. మరి అవధ్లో జరిగిన ఏకా ఉద్యమం? ఏకా ఉద్యమం అనేది బ్రిటిష్ వాళ్ల మీద కాదు, స్థానిక జమీందార్లు లేదా తాలూక్దార్లు అక్రమంగా లాగుతున్న రెంట్స్ అంటే అద్దె లేదా కౌలుకు వ్యతిరేకంగా జరిగింది. రెవెన్యూ వేరు, రెంట్ వేరు. సూపర్బ్ క్లారిటీ. ఇక చివరి ప్రశ్న, క్వశ్చన్ 20. బావుల ద్వారా నీటి పారుదల వల్ల పంజాబ్, హర్యానా మైదానాల్లో వ్యవసాయం విస్తరించింది. జంతువులను వాడి నీరు లాగారు. దీనికి ఆధారాలేంటి? 1 రాతి కప్పి అంటే అశ్మచక్ర మరియు చెక్క బకెట్లు వాడినట్లు ఋగ్వేదంలో ఉంది. 2 గొడ్డలి, కొడవలి వాడారు. 3 ఎద్దులను దున్నడానికి వాడారు. దీనికి సరైన సమాధానం 1, 2, 3 అంటే అన్నీ ఈ వాక్యానికి సపోర్ట్ చేస్తాయి. కప్పి బకెట్ అనేది నీరు లాగడానికి వాడారనేది డైరెక్ట్గా అర్థమవుతుంది. మరి గొడ్డలి ఎందుకు? గొడ్డలి, కొడవలి వాడి అడవుల నరికి వ్యవసాయ భూమిని విస్తరించడానికి వాడారు.
ఇక దున్నడానికి ఎద్దులను వాడారంటే బావుల నుంచి ఆ కప్పి ద్వారా నీరు లాగడానికి కూడా ఆ జంతువుల శక్తినే వాడారని మనకు లాజికల్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకదానికొకటి ఎంత ఇంటర్లింక్డ్గా ఉన్నాయో కదా. అవును. సో కేవలం ఈ 20 ప్రశ్నల ద్వారా మనం వేల ఏళ్ల నాటి డాల్ఫిన్ల డిఎన్ఏ నుంచి హరప్పావాసుల ప్రైవేట్ ప్రాపర్టీ ఆలోచనల వరకు, అలాగే బ్రిటిష్ వాళ్ల ఆర్థిక వ్యూహాల వరకు ఎన్నో కోణాలను స్పృశించాం. అవును, ఇవన్నీ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. హరప్పా కాలంలోనే సొంత బావులతో ప్రైవేట్ ఆస్తి భావన ఉండటం, ఋగ్వేద కాలంలోనే టెక్నాలజీతో అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం చూస్తుంటే మనిషి ప్రకృతిని తన అవసరాలకు తగ్గట్టు వాడుకోవడమనేది ఆధునిక లక్షణం కాదేమో, అది మన డిఎన్ఏలోనే ఉందేమో అనిపిస్తోంది కదా. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఖచ్చితంగా. ప్రాచీన కాలం నుంచే మనిషి ఎవల్యూషన్ అలా జరుగుతూ వస్తోంది. రైట్. ఈనాటి లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. మీ ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించండి. ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.